అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు నెమేళగూడెం. ఆ ఊరికి దగ్గరలో ఒక వంతెన ఉంది. ఆ వంతెన వైపు వెళ్లాలంటే అందరికీ వెన్నులో వణుకు పుట్టేది. ఆ వంతెన కింద ఓ లోతైన తాడి చెట్లు నది ప్రవహిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఆ వంతెన మీదుగా వెళ్తే విచిత్రమైన శబ్దాలు వినిపించి ఎలాంటి వారికైనా భయం వేసేలా ఉండేది. ఓ శనివారం రాత్రి అర్జున్ అనే యువకుడు పట్టణం నుంచి తన స్నేహితుడిని కలవడానికి నెమేళగూడెం గ్రామానికి వస్తున్నాడు. సమయం సరిగ్గా 10 గంటలు. ఎటు చూసినా చీకటి. కనుచూపు మేర ఎవరు కనిపించడం లేదు. అర్జున్ బైక్ మీద వెళ్తూ వంతెన దగ్గరకు రాగానే ఎవరో ఆపినట్టుగా బైక్ సడన్ గా ఆగిపోయింది. బైక్ ఆగిపోయినప్పుడు అర్జున్ నేను చాలా దూరం నుంచి బైక్ నడుపుకుంటూ వస్తున్నా కదా, అందుకే ఆగిపోయి ఉంటుంది అని అనుకోని బైక్ దిగి ఏమైందో చూడటం మొదలు పెట్టాడు. ఎంతసేపు ఉన్నా బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో అర్జున్ చుట్టూ చూస్తాడు. ఎటు చూసిన చుట్టూ నిశ్శబ్దం. ఎవరు కనిపించారు. దట్టమైన చీకటి. ఎవరైనా కనిపిస్తారేమో అని అటు ఇటు చూస్తాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేద్దామని చూస్తే ఫోన్ లో సిగ్నల్ ఉండదు. ఏం చేయాలో తెలియక అర్జున్ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కొంచెం దూరంలో తాడి చెట్లు నది ఒడ్డున ఓ తెల్లని చీర కట్టుకున్న ఒక మహిళ ఆకారం అర్జున్ కి కనిపిస్తుంది. ఆ మహిళ అర్జున్ ని చూసి ఇక్కడికి రా అని చేతితో సైగ చేస్తుంది. అంతే, అది చూసిన అర్జున్ గుండె దడేల్ దడేల్ మంటూ 200 స్పీడ్ లో కొట్టుకోవటం మొదలు పెట్టింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అర్జున అక్కడే నుంచుని చూస్తూ ఉంటాడు. కాని ఆ మహిళ ఇక్కడికి రా ఇక్కడికి రా అని చేతితో సైగ చేస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియని స్థితిలో అర్జున భయంగా ఆ మహిళ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ భయంగా వెళ్తూ ఉంటాడు. మెల్లిగా అర్జున ఆ మహిళ దగ్గరికి వెళ్లేలోపే ఆ మహిళ ఒక్కసారిగా కనిపించకుండా మాయం అయిపోతుంది. అంతే, అర్జున్ గుండె ఆగిపోయింది. ఆ షాక్ లో నుంచి తేరుకునే లోపే తాడి చెట్లు నదిలో నుంచి చాలా ఘోరంగా ఎవరో పిలుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు రకరకాలుగా విపరీతమైన భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. అది అంతా చూస్తున్న అర్జున్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయపడి ఇక్కడి నుంచి వెళ్లి పోదాం అనుకోని వెనక్కి తిరిగేసరికి ఎవరో సడన్ గా వెనుక నుండి అర్జున్ భుజం పట్టుకుని లాగుతాడు. అంతే, ఇంకా అర్జున్ భయంతో బిగుసుకుపోయి భయంగా వెనక్కి తిరిగి చూస్తాడు. భయంగా వెనక్కి తిరిగి చూసిన అర్జున్ ఒక్కసారిగా కంగారు పడతాడు. ఒక వృద్ధుడు తెల్లని ఆకారంలో నీటిపై నుంచుని ఒక చేతిలో కత్తి పట్టుకుని చూడటానికే ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఆ వృద్ధుడు అర్జున్ను చూసి, ఈ వంతెన మీద ఎవరూ ఆగకూడదు, ఇది ఎంతో ప్రమాదకరం, త్వరగా వెళ్ళిపో అని హెచ్చరిస్తాడు. అది విన్న అర్జున్ గందరగోళంలో తల ఊపి తన బైక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లతాడు. ఏమైందో తెలియక కంగారుగా బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేశాడు. అంతే, ఎంతసేపు స్టార్ట్ చేసిన స్టార్ట్ అవ్వని బైక్ సడన్ గా స్టార్ట్ అవుతుంది. వెంటనే అర్జున వంతెన మీద ఫాస్ట్ గా వెళుతూ ఆ వృద్ధుడి కనిపిస్తాడేమో అని ఆ నది వైపు చూశాడు. కాని అక్కడ ఎవరూ కనిపించారు. అర్జున్ ఆ వంతెన దాటి నెమేళగూడెంలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వెళ్లిన వెంటనే అర్జున్ ఆ సంఘటన తలుచుకుని భయపడి వాళ్ళ స్నేహితుడు ఏం మాట్లాడకుండా భోజనం కూడా చేయకుండా సరాసరి బెడ్రూమ్ లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సురేష్ అనే తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ ద్వారా అలాగే అక్కడే ఉన్న తన స్నేహితుడు రమేష్ తో రాత్రి జరిగిన విషయం చెప్పి అసలు ఆ వంతెన దగ్గర ఏముంది అని రమేష్ ని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు అర్జునతో, అరే, ఆ వంతెన మీద ఒకప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఆత్మ అక్కడే ఒక భూతం లాగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు అని రమేష్ చెప్తాడు. రమేష్ చెప్పింది అర్జున్ నమ్ముతాడా? అక్కడ ఒకరు చనిపోతే రెండో ఆత్మ ఎవరిది? ఆ రాత్రి అసలు అర్జున్ చూసింది ఏమిటి? మీరు అయితే ఆ వంతెన దాటే ధైర్యం చేస్తారా? కామెంట్స్ లో మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.